నమో శ్రీనివాసాయ నమః. నమో వెంకటేశాయ నమః. అందరికీ నమస్కారం అండి. ప్రతిరోజు మీ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీనివాస ఛానల్కి ఇవ్వండి. ఈ వారం రాశి ఫలితాలలో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభాశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని ఎక్కడా మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. రాశి వారికి ఈ నెలాఖరి లోపు అదృష్టం పట్టబోతుంది. మీరు పట్టిందల్లా బంగారమే కాబోతుంది. కొన్ని గ్రహాల మార్పుల వల్ల కుబేరుడు మీ రాశిలోకి అడుగు పెట్టబోతున్నారు. రాబోయే 20 రోజుల్లో మీ సమస్యలన్నీ తీరతాయి. అప్పులు తీర్చుకుంటారు. ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి కొన్ని అవకాశాలు వస్తాయి. మీరు ఎప్పటి నుంచో ఇల్లు, పొలం, స్థలం ఏం కొనాలి అనుకున్నా వస్తున్న ఆటంకాలన్నీ తొలగి మీరు ఏం కొనాలి అని అనుకుంటే అది కొనగలుగుతారు. వస్తు, వస్త్ర, వాహన లాభాలు గోచరిస్తున్నాయి. స్థిరాస్తి సంపాదనపై దృష్టి పెడతారు. అంత తొందరగా వీరి మనసులో ఉన్న భావాన్ని బయట పెట్టరు. అలా గోప్యంగా ఉండే స్వభావమే ఎక్కువగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో బాగా రాణిస్తారు. విద్య, వృత్తి, ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్లాలని ప్రయత్నిస్తున్న వారి కల నెరవేరుతుంది. నిదానంగా ఉన్నట్లు కనిపించినా కానీ చాలా దుడుకు స్వభావం గలవాళ్ళు. బంధుమిత్రులలో గుర్తింపు ఉంటుంది. శ్వాసకోశ వ్యాధులు, అలర్జీలు భవిష్యత్తులో వచ్చే అవకాశాలున్నాయి. రాశి వారికి అధిపతి శుక్రుడు తప్పకుండా అష్టైశ్వర్యాలను, సకల సౌఖ్యాలను ఇస్తారు. రాశివారు వ్యసనాలకు, చెడు సావాసాలకు దూరంగా ఉండాలి. మీరు చిన్న పిల్లలకు, వృద్ధులకు మీరు చెయ్యగలిగిన సహాయం చేస్తూ ఉండడం వల్ల కోరికలన్నీ తీరి మనశ్శాంతిగా ఉంటారు. మీరు వీలున్నప్పుడల్లా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం వల్ల మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగి మనసులో ఉన్న మంచి సంకల్పాలన్నీ నెరవేరి మానసిక ప్రశాంతత లభిస్తుంది. రాశివారి అదృష్ట సంఖ్య 6. ఈ రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు రంగు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో విలువైంది. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి చేరుతుంది. మన శ్రీనివాస ఛానల్ని ఆదరించండి. అందరికీ ధన్యవాదాలండి. నమో వెంకటేశ్వరాయ నమః.